రెడ్డి గారికి, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఇక్కడ ఐటెక్స్లో ఈ ఈవెంట్కి వచ్చిన రాజకీయ నాయకులకి, అలాగే చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన మీ అందరికీ, మీడియా వారికి అందరికీ స్వాగతం. 14 సంవత్సరాల తర్వాత ఈరోజు తెలుగు సినిమాకి అవార్డ్స్ ఇచ్చుకోవడం అనేది 2024లో సెలెక్ట్ అయిన అన్ని సినిమాలకి, అలాగే 2014న తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి జూన్ 2 నుంచి 2023 వరకు ఏవైతే ప్రతి సంవత్సరానికి బెస్ట్ ఫిలిం, సెకండ్ బెస్ట్ ఫిలిం, థర్డ్ బెస్ట్ ఫిలిం జ్యూరీ వారు సెలెక్ట్ చేశారో మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో ఆ 10 సంవత్సరాల సినిమాలకి అన్నిటికీ ఈరోజు ఇక్కడ అవార్డ్స్ ఇచ్చుకోవడం జరుగుతుంది. 2014 నుంచి 2023 వరకు మురళీమోహన్ గారి చైర్మన్గా ఆధ్వర్యంలో జరిగిన జ్యూరీ మెంబర్స్ బెస్ట్ ఫిలిం సెలెక్ట్ చేయడానికి వాళ్ళు తీసుకున్న అన్ని రకాలుగా అన్ని సినిమాల్ని చూస్తూ సెలెక్ట్ చేస్తూ, సో నేషనల్ అవార్డ్స్ పొందిన సినిమాలు, అలాగే రివ్యూస్ వచ్చిన సినిమాలు, అలాగే కమర్షియల్గా బాగా ఆడిన సినిమాల్ని ప్రతి సంవత్సరానికి 3 సినిమాలుగా సెలెక్ట్ చేశారు. ఆ 10 సంవత్సరాల సినిమాలన్నిటి కూడా ఈరోజు హీరోకి, హీరోయిన్కి, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి ప్రతి సినిమాకు 4 అవార్డ్స్ ఇవ్వడానికి ఆ జ్యూరీ కమిటీ అడగడం, గవర్నమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేసి ఇవ్వడం అనేది ఈరోజు ఆ 10 సంవత్సరాల అవార్డ్స్కి అందరికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2024లో అద్భుతమైన కళాత్మకంగా వచ్చిన ఎన్నో చిన్న సినిమాలకు కూడా వాళ్ళు జయసుధ గారి ఆధ్వర్యంలో జ్యూరీ సెలెక్ట్ చేయడం, వారికి కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అవార్డులు ఇచ్చుకోవడం అనేది చాలా ఆనందమైన క్షణాలు ఇవి. అలాగే నేషనల్ అవార్డ్స్, ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ నందమూరి బాలకృష్ణ గారికి సెలెక్ట్ చేయడం, అలాగే రఘుపతి వెంకయ్య అవార్డ్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి, అలాగే బిఎన్ రెడ్డి గారి అవార్డ్ సుకుమార్ గారికి, అలాగే బుక్స్ అవార్డ్స్ ఉన్నాయి. బుక్స్ అవార్డ్స్ కానీ అన్నీ ఇప్పుడు 1 by 1గా ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ ఈ కార్యక్రమాన్ని విజయం చేస్తున్నందుకు, దీన్ని టీవీలలో చూస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు.